మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో జాతీయ రహదారి బైపాస్ నిర్మాణం తీవ్ర వివాదంగా మారింది. మెదక్ నుంచి ఎల్కతుర్తి వరకు కేంద్రం మంజూరు చేసిన హైవే పనులు వేగంగా సాగుతుండగా రామాయంపేట బైపాస్ మాత్రం రైతుల నష్టపరిహారం సమస్యతో నిలిచిపోయింది. 2013 భూ స్వాధీనం చట్టం ప్రకారం మార్కెట్ రేటు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట్. నేషనల్ హైవే రామాయంపేట్ NH 765 DGలో భాగంగా మనకు రామాయంపేట్ NHలో 33 acres ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. దీనికి గాను 19 కోట్ల 4 లక్షల 14,853 రూపాయలది అవార్డు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి దానికి గాను NH రిలేటెడ్ అప్లికెంట్స్ అందరూ కూడా మీ పట్టేదారు పాస్బుక్, మీ ఆధార్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఈ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మరో విషయం ఏంటంటే, మనకు ఓటర్ ఎలక్ట్రల్ రోల్స్లో డెత్స్ అండ్ డూప్లికేట్స్ అనేటివి నోటీస్ అయినాయి. మీ ఓటర్ లిస్ట్ని కన్సర్న్డ్ BLOs దగ్గర వెరిఫై చేసుకొని ఒక్కసారి మీ ఓటర్ కార్డు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది చెక్ చేసుకొని BLO ద్వారా ఫామ్ 7 అప్లై చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.